ఓ ఓ పరదాలు కట్టుకునే అమ్మాయిలకి భయం. బాయ్ ఫ్రెండ్తో బయటకు వెళ్తే ఎవరు చూస్తారో అని. ట్రిపుల్ రైడ్ వెళ్ళే కుర్రాళ్ళకి భయం. పోలీసులు ఎక్కడ డబ్బులు నొక్కేస్తారో అని. మందు కొట్టి ఇంటికి వెళ్ళాలంటే భయం. ఇంట్లో వాళ్ళకి ఎక్కడ దొరికిపోతామని. ఓ 1 సెకండ్. యా బేబీ. ఓ వచ్చేస్తున్నా 5 minutes నాన్న వచ్చేస్తున్నా. ఓకే. నాలాంటి వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తే భయం. ఇలా జీవితంలో మనం చాలా విషయాలకు భయపడుతూ ఉంటాం, కానీ అవన్నీ నిజాలు కాదు. దానికి ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్. వాడి స్టోరీ నాకంటే వాడే బాగా నెరేట్ చేస్తాడు. Distressing negative sensation induced by perceived threat. అర్థం కాలేదు కదా, దీన్నే తెలుగులో నా ఒంటరితనమే నా భయం. నిశ్శబ్దం కంటే భయంకరమైనది ఒంటరితనం. ఇంట్లో ఒంటరిగా ఉంటే మన కేకలు కూడా మనల్ని భయపెడతాయి. అద్దంలో మనల్ని మనం చూసుకుని కూడా భయపడతాం. అలాంటి పరిస్థితుల్లో నేను బతుకుతున్నాను. పగలైనా రాత్రి అయినా ఒంటరితనమే వెంటాడుతుంది. ఇంజనీరింగ్ చదవడం కోసం హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాను. ఊరికి కొత్త, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రామ్ గోపాల్ వర్మ సినిమాలోలా ఓ పెద్ద ఫ్లాట్. మంచోడిని కాబట్టి అలవాట్లేమీ లేవు. నేను తను తిట్టానని నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసింది. దాంతో ఇంకా ఒంటరిని అయిపోయాను. ఈ ఎఫెక్ట్కి మిల్లీ సెకండ్స్లో పనిచేయాల్సిన బ్రెయిన్ మినిట్స్ అవర్స్ అవుతున్నా పనిచేయడం మానేసింది. అగ్గిపొల్ల పడినా అగ్నిపర్వతం బద్దనట్టు ఉంటుంది. ఈ బాధ, ఈ ఫ్రస్ట్రేషన్ నాకు తెలియకుండానే నాలో ధైర్యాన్ని చంపేసి భయాన్ని నింపేశాయి. అలా ఓ రోజు 2009. ప్రేమ, పెళ్లి, చావు ఇదే నా జీవితం. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న మాకు ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎన్నో జ్ఞాపకాలు, ఎంతో ప్రేమ. అంతా సంతోషంగా జరుగుతున్న సమయంలో ఎప్పట్లానే ఆఫీస్ పని మీద వెళ్ళిన తను తిరిగి శాశ్వతంగా రాడని తెలిసి తల్లడిల్లిపోయాను. తను లేని ఈ ప్రపంచంలో నేను ఉండలేను. ఎందుకంటే తనే నా ప్రపంచం. తనతో ఎంతో అనుబంధం, అనురాగం, ప్రేమ, మరెన్నో జ్ఞాపకాలు ఉన్న ఈ ఇంట్లోనే నేను తన దగ్గరికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. తను ఉన్న ప్రపంచానికి వెళ్తున్న నాకు ఈ ప్రపంచానికి ఇవే చివరి మాటలు. సూసైడ్. అన్నం వడ్డించనా?
ఎవరూ లేరే. అమ్మయ్య. ఏంటిది? వాటరే. పైన ఏం లీక్ అవట్లేదే. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరో ఉన్నారు, నన్నే చూస్తున్నారు, నా వెనకే వస్తున్నారు. ఇంట్లో ఉండకూడదు. నో.
కీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఎక్కడ పెట్టేశాను? ఛా! కీస్ ఎక్కడ ఉన్నాయి? కీస్! కీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఎక్కడ పెట్టేశాను? ఛా! ఓ అయిపోయిందా? మనకు అన్ని భయాలే. పులన్నా భయమే, పిల్లన్నా భయమే, చీకటన్నా భయమే, రేపటి ఆలోచన అన్నా భయమే, ఆఖరికి మన నీడని చూసినా భయపడతాం. ఈ భయమే భ్రమగా మారి మనల్ని మింగేస్తుంది. మా ఫ్రెండ్ విషయంలో కూడా ఇదే జరిగింది. వాడి సూసైడ్ నోట్ చూడడం మాత్రమే నిజం, మిగతావన్నీ మనుషుల మాటలు, ఫ్లోర్ మీద వాటర్, మొత్తం అన్నీ భయంలో జరిగిన భ్రమ. ఆ భయంలో వాడు డోర్ తీసి నన్ను చూసి షాక్ అయ్యాడు. ఇలా చాలా మంది భయపడుతూనే బతికేస్తున్నారు. ఇలా భయపడుతూ బతకడం వల్ల నష్టం తప్ప ఎటువంటి లాభం లేదు. అంతెందుకు, సునీత విలియమ్స్ ఒక అమ్మాయి అయినా సరే భయపడుతూ ఇంట్లో కూర్చోలేదు, ధైర్యం చేసి స్పేస్ లోకి వెళ్ళింది. అలా భయాన్ని విడిచిపెట్టి ముందడిగేస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. లివ్ లైఫ్ ద కింగ్ సైజ్.